ఇది ఎమర్జెన్సీ కదా వస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా మానవత్వం చాటుకున్నారు. ఈరోజు ఒక సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి గారి వస్తున్నారని తెలిసి కైకరం నుంచి గుండు నరేష్ అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారిని చూడాలని కైకరం వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఆగి ఉన్నటువంటి లేకపోతే వెళ్తున్నటువంటి అక్కడ పోలీస్ వెహికల్ను వేరే వెహికల్ను గుద్దటం వల్ల యాక్సిడెంట్ అవడం జరిగింది. అప్పటికి ఇంకా ముఖ్యమంత్రి గారు అక్కడికి రాను కూడా రాలేదు. తర్వాత పావు గంటకు అక్కడికి రావడం జరిగింది. వెంటనే వైద్యం అందించాలి అని చెప్పి వెంటనే ముఖ్యమంత్రి గారు నన్ను అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి కామోస్ సునీల్ ఇద్దరిని కూడా వెంటనే వెళ్లి వైద్యం అందించమని చెప్పారు. వెంటనే దిగి మేము మా టీడీటీ బోర్డు సుబ్బరాజన్ అందరం కలిసి తనని ఆశ్రమ హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఆ దేవుడి దయ వల్ల ఆ వ్యక్తి ఈరోజు కోలుకుంటూ ఉన్నాడు. ట్రీట్మెంట్ అంతా జరుగుతూ ఉంది. మేమందరం కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి స్వయాన మాతోనూ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో కూడా ఫోన్లో మాట్లాడారు, ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఆ ఫ్యామిలీని కూడా ఓదార్చమని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారు అసలు కాన్వే రాకముందే జరిగినటువంటి బస్ యాత్ర ఇంకా కైకరం చేరకముందే ఈ ఇన్సిడెంట్ జరగడం జరిగింది. కాబట్టి అయినా కూడా దేవుడి దయ వల్ల ఈరోజు అతను వైద్యం చేయించుకుంటున్నాడు, స్టేబుల్ గానే ఉన్నాడు. ప్రాణాపాయం లేదనేది ఇప్పుడు డాక్టర్లు ఇనిషియల్ గా చెప్తూ ఉన్నారు. ఫర్దర్ ట్రీట్మెంట్ అంతా కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇంతగా అవసరమైతే రోజు ఆశ్రమ హాస్పిటల్లో ఇంకా పెద్ద హాస్పిటల్ కోసం అయితే షిఫ్ట్ చేస్తాం. తప్పకుండా ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడే విధంగా తక్షణ వైద్యం అతనికి అందిస్తున్నాం. సీఎం గారి కన్వాయ్లో ఉన్నటువంటి అంబులెన్స్ ను కూడా వెంటనే తీసి ఆ పేషెంట్ ని ఎక్కించి మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. వెంటనే అంబులెన్స్ కూడా వెంటనే తక్షణం రావడంతో దగ్గర ఉన్నటువంటి ఆశ్రమ హాస్పిటల్ తీసుకొచ్చాం. నిజంగా ఈరోజు అలా వాళ్ళందరూ కూడా ఈరోజు వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించినటువంటి తీరు కానీ మేమందరం కూడా వెంటనే దగ్గరుండి మరి వీటిని అంబులెన్స్ లో ఎక్కించి హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడి దగ్గర ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఎల్లో మీడియా చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి నీచ రాజకీయం, ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, మేము హాస్పిటల్ తీసుకొచ్చే లోపలనే ఆ వ్యక్తి చనిపోయాడు అని చెప్పి టీవీ5లోను ఏబిఎన్లో స్క్రోలింగ్ అంటే అంత దారుణమైన శవరాజకీయం చేయాల్సినటువంటి అవసరమే ఉంది. ఆ కుటుంబం ఏమనుకుంటుంది అనేటువంటి భావనను కూడా లేకుండా ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయితే వెంటనే మేము స్పందించి ముఖ్యమంత్రి గారు తక్షణం స్పందించి వెంటనే అతనికి మెరుగైన వైద్యం అందించాలని మేమందరం కూడా హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే అసలు హాస్పిటల్కి రాకముందే చనిపోయాడని చెప్పి అసలు ఎలా రాస్తారన్నట్టు టీవీ5 కానీ ఏబిఎన్ కానీ మీకు మానవత్వం లేదా అని అడుగుతున్నా. ఒక వ్యక్తి బతికుండగానే చనిపోయాడు అని చెప్పి శవరాజకీయం చేయాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచన మీకు ఎలా వస్తుంది? ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఎంతో మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి వెంటనే స్పందించారు. ఈరోజు మాతో మాట్లాడారు, ఇక్కడ డాక్టర్స్తో మాట్లాడారు, ఆ ఫ్యామిలీని ఓదార్చుకున్నారు. ఇది అసలు బస్ యాత్రకిను ఈ ఇన్సిడెంట్ ఎక్కడో ముందెక్కడో జరిగింది ఇన్సిడెంట్ అయినప్పటికీ వెంటనే స్పందించి ఈరోజు
తక్షణ వైద్య సదుపాయాలను అందించి ఈరోజు వ్యక్తి కూడా స్టేబుల్గా ఉన్నారు. అవసరమైతే మరింతగా మెరుగైన ట్రీట్మెంట్ అవసరమైతే విజయవాడ కానీ కూడా షిఫ్ట్ చేస్తాం. డెఫినెట్గా అందరికీ తెలియజేస్తుందంటే పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు. దయచేసి రూమర్స్ స్ప్రెడ్ చేయవాకంటే రాజకీయాలకు వాడుకోకుండా ప్రతి విషయాన్ని కూడా రాజకీయానికి వాడుకోవద్దని మాకు మనం చేస్తాం.